బలము ధరించబోతున్నామంట. హల్లెలూయా. బలాన్ని ధరించబోతున్నామంట. ఈ సంవత్సరం మనము బలమును పొందుకుంటున్నాం. అంటే ఇన్ని సంవత్సరాలు మనకి బలము అపవాది కన్నా మనము బలము తక్కువ ఉంది అనుకున్నాం ఇన్ని సంవత్సరాలు. అంటే ఈ సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడంటే అపవాది కంటే బలము మీకే ఉందని చెప్తుంది. హల్లెలూయా. అంటే అపవాదికి ఎక్కువ బలం ఉందా, నీకు ఎక్కువ బలం ఉందా? అందుకని దేవుడు ఈ సంవత్సరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు నేను బలాన్ని ఒక వస్త్రం వలె మీరు ధరించబోతున్నారు అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీవు వస్త్రం వేసుకున్నావు అంటే నీకు గుర్తు రావాలి, నేను అపవాది కన్నా బలవంతుని. హల్లెలూయా. ఇయర్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలము ధరించబోతున్నామంట. హల్లెలూయా. బలాన్ని ధరించబోతున్నామంట. ఈ సంవత్సరం మనము బలమును పొందుకుంటున్నాం. అంటే ఇన్ని సంవత్సరాలు మనకి బలము అపవాది కన్నా మనము బలము తక్కువ ఉంది అనుకున్నాం ఇన్ని సంవత్సరాలు. అంటే ఈ సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడంటే అపవాది కంటే బలము మీకే ఉందని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే అపవాదికి ఎక్కువ బలం ఉందా, నీకు ఎక్కువ బలం ఉందా? అందుకని దేవుడు ఈ సంవత్సరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు నేను బలాన్ని ఒక వస్త్రం వలె మీరు ధరించబోతున్నారు అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీవు వస్త్రం వేసుకున్నావు అంటే నీకు గుర్తు రావాలి, నేను అపవాది కన్నా బలవంతుని. హల్లెలూయా. నేను ఎవరిని? అపవాది కన్నా బలవంతుని. ఈ వ్యాధి కన్నా, ఈ రోగము కన్నా, ఈ అనారోగ్యము కన్నా, ఈ అప్పుల కన్నా, వీటన్నిటికన్నా నేను బలవంతుని. హల్లెలూయా. ఇప్పుడు గొలియాతున్నాడు. గొలియాతు బలవంతుడా, దావీదు బలవంతుడా? నార్మల్గా చూస్తే ఎవరు బలవంతులు? అంటే లోక సంబంధం. ఇప్పుడు బయట ఎవరైనా చూసిరనుకో, ఒక వ్యక్తి గొలియాత్ ఏమో 6-7 అడుగులు ఉన్నాడు, ఈయననేమో బాలుడు అంతే ఉన్నాడు దావీదు. అయితే ఎవరు బలవంతులు? గొలియాతే బలవంతుడు. కానీ దావీదు ఏమన్నాడు? నేను నా దేవుని నామం మీద వస్తున్నా అన్నాడు. అంటే దేవుని సామర్థ్యాన్ని ఎరిగి ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఈరోజు నువ్వు నీ యొక్క బలహీనతను, నీ యొక్క పరిస్థితిని, నీవు ఎంత చిన్నగా ఉన్నావు, నేను అంత పెద్ద సమస్య, ఇది 5,000 5 లక్షల అప్పు, 50 లక్షల అప్పు, 5 కోట్ల అప్పు, అరే అది పెద్దది కదా, నేను చిన్నవాడిని కదా, నా సంపద కూడా చిన్నది కదా, నేను ఎంత సంపాదించినా ఎంత చేసినా కూడా నేను దాన్ని తీర్చలేను కదా అనుకుంటున్నావేమో. కానీ దేవుడు గొలియాతును ఏ విధంగా అయితే జయింపజేశాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. గొలియాతును ఏ విధంగా ఆ యొక్క బాలుడైన దావీదు, అంటే ఆ బలం ఎవరిచ్చిర్రు? దేవుడే ఇచ్చిండు బలం. హల్లెలూయా. అంటే అంత పెద్ద యోధుడు, జైంట్, అంటే 7 అడుగులు 8 అడుగులుగా ఎత్తుగల ఒక గొప్ప వీరుణ్ణి ఎవరు ఓడించారంట? చిన్న బాలుడైన దావీదు. హల్లెలూయా. అంటే బాలుడు ధైర్యం ఏంటి? ఆ బాలుడుకున్న ధైర్యం ఏంది? ఆయన సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క బలాన్ని ఆయన చూశాడంట. హల్లెలూయా. అంటే ఈ రోజు నుంచి ఈ సంవత్సరంలో మనం ఎవరి నుంచి బలాన్ని చూడాలి? దేవుని బలాన్ని. ప్రభువా నీ బలాన్ని మేము ధరించుకొని ఉన్నాము. హల్లెలూయా. సామెతలు, కీర్తనలు 18:32. అంటే దావీదు ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. దావీదుకు బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. అయితే దేవుడిచ్చిన బలాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో దేవుడు మనకి బలాన్ని ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఒక వస్త్రం వలె మనము ఈ యొక్క బలాన్ని ధరించుకుంటున్నామంట. హల్లెలూయా. 18:32-33. హల్లెలూయా. నా బలమును ధరింపజేయువాడు. హల్లెలూయా. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయించున్నాడు.
ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పించువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. హల్లెలూయా. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎవరు రాశారు కీర్తన? దావీదు. అక్కడ ఏం రాయబడింది? ముందు 18 మొదటి పైన రాయబడి ఉంటుంది ఎవరు రాశారు ఎవరని. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను. హల్లెలూయా. అంటే దావీదు రాసిన కీర్తన. అంటే దావీదు గొలియాతును చంపిండు, పెద్ద పెద్ద యూదులను ఎన్నో యుద్ధాలు చేసిండు. హల్లెలూయా. ఆయనకేమన్నా వచ్చా? ఆయనకు గొర్రెల కాపరికి యుద్ధం చేయడం వస్తుందా? అంటే ఇప్పుడు నీ పరిస్థితి అట్లనే ఉందేమో, కానీ నీ పరిస్థితిని నువ్వు చూసుకుంటున్నావు. నా పరిస్థితి, నా బలహీనత, నేను ఏ విధంగా జయిస్తాను, ఈ యొక్క అపవాదం ఎట్లా జయిస్తాను, ఈ వ్యాధిని ఎట్లా జయిస్తాను, ఈ యొక్క భయాలను ఎట్లా జయిస్తాను, ఈ వ్యాధిని ఎట్లా జయిస్తాను అని మనం కూడా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ 33వ వచనం 33వ వచనంలో ఏమో రాయబడింది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. హల్లెలూయా. అంటే ఈరోజు మనకు బలాన్ని ధరింపజేయువాడు ఆయనే. కాబట్టి ఈ మాటలు మనం మర్చిపోకూడదు. మనకి బలాన్ని ధరింపజేయువాడు యేసయ్యనే. యేసయ్య మనకి బలాన్ని ధరింపజేయబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ బలాన్ని ధరింపజేసుకోబోతున్నాం ఈరోజు మనం. ఆయన బలాన్ని మనము ధరించుకుంటున్నాం. హల్లెలూయా. ఈ మాటలు అయితే మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ సంవత్సరం అంతను ఈ వాగ్దానమును దేవుడు మనకి ఇస్తున్నాడు. అపవాది మీద మనకు బలాన్ని దేవుడు ధరింపజేసి, వారిని జయింపజేసి, అప్పులను, వ్యాధులను, అనారోగ్యమును జయించే వారిగా మనకు బలాన్ని ఆయన ధరింపజేస్తున్నాడంట. ఎప్పుడైతే ఈ యొక్క గొలియాతును దావీదు ఏ విధంగా జయించిండో అదే విధంగా దావీదు అంటున్నాడు, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. హల్లెలూయా. నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు, నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీ యుద్ధము చేయుటకు ఆయన సామర్థ్యము ఆయనే చేస్తాడంట. ఇవన్నీ మనం ఏం చేయాలి? ఊరికే నిల్చొని ఆయన రక్షణను చూడాలంట. హల్లెలూయా. నా బాహువులు ఇత్తడి విలును ఎక్కుపెట్టును, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. అంటే దేవుడు ఇక్కడ ఆయన గణపరుస్తున్నాడు. దేవుడు ఏ విధంగా అయితే ఆయనకు బలాన్ని ఇచ్చాడు, ఏ విధంగా ఆయనను బలాన్ని ధరింపచేసి యుద్ధములను చేయించి అనేక యుద్ధములను జయింపచేసి, ఆ రోజు యుద్ధం చేసినప్పుడు అనేకులు ఏమన్నారంట? దావీదు వేల మందిని హతం చేశాడని. గొలియాతును చంపినప్పుడు దావీదును అందరు పొగిడిరు. దావీదు అనేక కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఎందుకంటే ఆయన గొలియాతును చంపేసాడు. అంటే ఆ యొక్క కీర్తిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఆ బలాన్ని ఇచ్చింది కూడా దేవుడే. హల్లెలూయా. కాబట్టి మనకు బలాన్ని అనుగ్రహించువాడు, ఈరోజు మనకు బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో నూతన బలాన్ని ఆయన ఇస్తున్నాడు. ఈ బలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా సరే, నాకు ఈ సంవత్సరం ఆయన బలాన్ని ఇచ్చాడు, అపవాది మీద బలాన్ని ఇచ్చాడు, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. ఈ సంవత్సరంలో ఆయన నూతన బలాన్ని, నూతన శక్తి, సామర్థ్యాన్ని, వానికన్నా 100 రెట్లు సామర్థ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎక్సోడస్ నిర్గమకాండము 15:2. నిర్గమకాండము
15:2. ఎక్సోడస్ 15. యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము, నా దానము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా రక్షణయు ఆయను. అంటే ఇక్కడ ఏం రాయబడిందంట? యెహోవాయే నా బలము. హల్లెలూయా. హల్లెలూయా. మనకు బలమునిచ్చేవాడు కూడా ఆయనే. మనము బలాన్ని పొందుకొని కలిగి ఉన్నామంటే అది కూడా ఇచ్చింది యెహోవాయే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అది మన సామర్థ్యం కాదు, మన బలము మన చేతుల్లో లేదు. మనకు సామర్థ్యాన్ని ఇచ్చింది కూడా దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనకు సామర్థ్యాన్ని అనుగ్రహించింది కూడా దేవుడే. హల్లెలూయా. ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయనే మనకు రక్షణ అయి ఉన్నాడంట. ఆయనే మనకు బలమును అనుగ్రహించేవాడు, రక్షణ అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన నా దేవుడు, ఆ, ఆయనను వర్ణించెదను. ఆ, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను ఉద్దేశించదను. ఆయన మహిమను ఉద్దేశించదను. మహిమను ఉద్దేశించదను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదును. ఆయన పితరుల దేవుడు, ఆయన మహిమను ఆయన మహిమను ఉద్దేశించదను. అంటే ఆయన మహిమను స్తుతించెదను. మహిమను స్తుతించెదను అంటే ఆయన మహిమ స్తుతించెదను. అంటే ఇక్కడ ఆయన మొదటిగా ఇక్కడ యెహోవా నా బలము అంటే దేవుడు మోషేకు కూడా బలం అనుగ్రహించాడు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. 15వ అధ్యాయంలో 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పడద్రోసెను. ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం రాయబడిందంటే వీళ్ళు అందరూ జయించిన తర్వాత ఇజ్రాయేల్ వారందరినీ దేవుడు ఆ సముద్రం దాటించి ఈ ఐగుప్తు వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఐగుప్తు సముద్రంలో యుద్ధ రథములను వాటన్నిటిని ముంచేస్తాడు. ముంచేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ ఏం పాడుతురు? ఒక కీర్తన పాడుతురంట, ఒక పాట పాడుతురు దేవునికి. ఆయనే మా బలము, ఆయనే మా రక్షణ, ఆయనే మాకు రక్షణ కేడమై ఉన్నాడని పాట పాడుతూ దేవుని స్తుతిస్తున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన బలాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. శత్రువు ఎంత బలవంతుడైనా, ఎన్ని తలంపులు తీసుకొచ్చినా, ఎంత సమస్యలు తీసుకొచ్చినా సరే మనం ఏమనుకోవాలంటే మనకు దేవుడు ఇచ్చిన బలము వానికన్నా ఎంతో 1000 రెట్లు ఎక్కువ. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వాడు ఎంత బలవంతుడు అనుకుంటున్నా సరే మనము వానికన్నా బలవంతులమాట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సామెతలు కీర్తనలు 46:1 వచనం. 46:1 కీర్తనలు 46:1 కీర్తనలు 46:1 వచనం. ఆశ్రయమును దుర్గమును ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరంట? ఆశ్రయము, దుర్గము. దుర్గం అంటే ఏంటంటే సామర్థ్యం, దుర్గం అంటే శక్తి, దుర్గం అంటే బలము. ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడంట. ఆశ్రయ దుర్గం అంటే ఏంటంటే బలం అన్నట్టు. బలం అనంటే దుర్గం అన్నట్టు. ఇక్కడ దుర్గం అని రాసి ఉంది. ఇంగ్లీష్లో స్ట్రెంగ్త్, బలం అని రాయబడింది. అంటే ఆయన మనకి ఎవరంట? ఆశ్రయ దుర్గము, దుర్గమై ఉన్నాడు. బలమై ఉన్నాడంట. హల్లెలూయా. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. అంటే ఆపత్కాలములన్నిటిలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే ఆయన బలము, మన బలహీనతలో ఆయన బలాన్ని ఇచ్చి మనల్ని ఆదుకుంటాడంట. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం బలము లేదు, తగ్గిపోయింది, నాకు బలము లేదు, అపవాది నన్ను ఇది చేస్తుండు, వాడే వచ్చిండు, వీడే చేస్తుండు, వీడే నాకు ఇది చేస్తుండు, వాడే ఇది చేస్తుండు, నా దేవుడి సామర్థ్యము వానికన్నా 10 రెట్లు ఎక్కువ. హల్లెలూయా. హల్లెలూయా.
అది మనం మర్చిపోతున్నాం. వాని సామర్థ్యాన్ని చూస్తున్నాం కానీ దేవుని సామర్థ్యం చూస్తున్నామా? మనం దేవుని సామర్థ్యాన్ని చూస్తున్నామా? గొలియాతు సామర్థ్యాన్ని చూసిండే. ఇప్పుడు దావీదు ఎవరి సామర్థ్యం చూసిండు? గొలియాతు బలవంతుడు. గొలియాతు సామర్థ్యం చూసిండా? దేవుని సామర్థ్యం చూసిండు. మరి మనం ఎవరి సామర్థ్యం చూస్తున్నాము? అపవాది భయంకరుడు, వాడు గర్జించి సింహం వలె వస్తుండు, వాడు అనేక కళలు ఇస్తుండు, అనేకమైన ఇబ్బందులు పెడుతుండు, అనేకమైన వ్యాధి అన్ని తీసుకొస్తుండు అని మనం ఏమనుకుంటాం? ప్రతిరోజు వాని బలంనే చూస్తున్నాం. కానీ దావీదు ఎవరి బలం చూసిండు? దేవుని బలం చూసిండు. హల్లెలూయా. మరి అందరూ భయపడి పారిపోతారు, కానీ దావీదు ఒక్కడు నిల్చొని ఈ సున్నతి లేనివాడు, దేవుని భయం లేనివాడు వీడు దేవుని ఏ విధంగా దూషిస్తాడు అని ఆయన ఒక్కడే ముందుకెళ్ళిండు. హల్లెలూయా. అంటే ఎవరి బలాన్ని చూసిండు? దేవుని బలాన్ని. దేవుని బలాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో, అపవాది ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, దేవా నీ బలము వాని బలం కన్నా నీ బలము గొప్పది, నీ బలముతో నన్ను బలపరచు, నన్ను ధరింపజేయి బలాన్ని. దావీదు ఏమంటుండు? నీ బలాన్ని నాకు ధరింపజేసి ఉన్నావు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన బలాన్ని ధరించుకొని ఉన్నాం అనేది మర్చిపోకూడదు. హల్లెలూయా. యెషయా 40:29. యెషయా 49, యెషయా 40 అధ్యాయము 29, 31. యెషయా ఐజయా చాప్టర్ 40 వర్స్ 29 and 31. ఐజయా 40, ఐజయా చాప్టర్ 40 వర్స్ 29. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో సొమ్మసిల్లిపోయిన మేము 2024 చాలా మంది అంటారు కదా, నాకు ఈ సంవత్సరం అంతా ఏమి జరగలే, నాకు ఈ సంవత్సరం అంతా బాధతోటి, ఇబ్బందితో, బలహీనతతో, అనారోగ్యంతో, అప్పులతో, వ్యాధులతో, అనేకమైన ఇబ్బందులతో నేనున్నాను అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నట? సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడను నేనే. హల్లెలూయా. అంటే నేనే నీకు బలమునియగలుగుతున్నా అంటుండు. ఈ సంవత్సరంలో నేను నీకు బలాన్ని అనుగ్రహిస్తా. నీవు చూసిన ఆ బలహీనతను, ఆ సొమ్మసిల్లిపోయిన ఆ ఒక అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చి బలపరిచి నీకు శక్తిని అనుగ్రహిస్తా అంటున్నాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. అంటే శక్తిహీనులు ఎవరైతే బలం లేదు, సామర్థ్యం లేదు, అప్పులు, అనేకమైన అనారోగ్యం, అనేకమైన ఇబ్బందులు, కొట్లాట, గొడవ, అన్ని ఇబ్బందులతో ఉన్నారేమో, అప్పుడు నేనేం చేస్తాను? మీకు బలాన్ని ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరము నీకు బలాన్ని నేను అనుగ్రహిస్తా అంటున్నాడు. 31. యెహోవా కొరకు ఎదురుచూచువారు హల్లెలూయా వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. సొమ్మసిల్లగా నడిచిపోదురు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు? బలం తగ్గిపోయింది కాబట్టి నేను నడవలేను, నేను పరిగెత్తలేను అంటారు. కానీ ఇక్కడ ఏమంటుండే దేవుడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు మనకి నూతన బలాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. నూతన బలముతో వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా అలసిపోయి బాధ ఇంకను అరే నేను అలసిపోయాను, ఈ సంవత్సరం నేను నడవలేను, ముందుకెళ్ళలేను అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నా అంటే నేను నూతన బలాన్ని నీకు ఇస్తా అంటున్నాడు. నూతన బలం, నూతన శక్తి. అంటే ఇప్పుడు 80 సంవత్సరాలప్పుడు మోషే ఏ విధంగా ఉండు? మంచి బలంగా ఉన్నట, యుద్ధంకి రెడీగా ఉన్నట. నేను యుద్ధం చేస్తా, ఇంకను నేను యుద్ధం చేయగలుగుతా అనే సిద్ధంగా ఉన్నట. ఆయన కళ్ళు కూడా డిమ్ కాలేదు, ఆయన కళ్ళు మందం కాలేదు, ఆయన బలము తగ్గిపోలేదట. హల్లెలూయా. దేవుడు అలాంటి బలాన్ని మనకి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆయన బలాన్ని ధరింపజేస్తున్నాడట. హల్లెలూయా. ఏంది మీరు ఈ విధంగా బలంగా ఉన్నారు అని అనేకులు అడిగేటట్టు దేవుడు మనల్ని ఆ బలముతో, నూతన బలముతో మీరు అలయక సొమ్మసిల్లగా పరిగెత్తదురంట. హల్లెలూయా. మీరు అలయక సొమ్మసిల్లగా పరిగెత్తుతూ, అప్పుడు అనేకులు చూసి ఏమంటారు? అరే నీవు కూడా నాలాగానే ఉన్నావు కదా, నా ఏజే కదా, మరి నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా.
అనేకులు ఆ విధంగా అనగబోతున్నారట. నూతన బలమునిచ్చి, ఎందుకంటే మనం యెహోవా కొరకు ఎదురు చూచున్నాం. ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. హల్లెలూయా. అంటే మనం యెహోవా యందు వేచి ఉన్నాము. ఇన్ని సంవత్సరాలుగా 24 సంవత్సరము అంతను దేవుని కొరకు వేచి 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 ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. హల్లెలూయా. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆమేన్. ఇక్కడ పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే సంవత్సరం అట. హల్లెలూయా. ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఎగరబోతున్నాం అంటే, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదుము. ఆమేన్. అలయక పరుగెత్తుదుము, సొమ్మసిల్లగా నడిచిపోదుము. అంటే ఈ సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అంటే బిజినెస్ ఏదైతే ఆగిపోయిందో, ఏదైతే ఇంకా జరగలేదో కొన్ని, అవన్నీ కూడా ఇప్పుడు పక్షిరాజు వల్లే పైకి పైకి ఎగురుదురు అంట. హల్లెలూయా. అంటే ఇక మీ యొక్క స్పీడ్ పెరుగుతుంది. ఈ రోజు నుంచి ఫస్ట్ గేర్ ఉందేమో, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫిఫ్త్ గేర్ వేస్తే స్పీడ్ పోతుంది. ఏదైనా కార్లో గేరు ఒక గేర్ వేసుకున్నాం అనుకో మెల్లంగా పోతుంది. సెకండ్ గేర్ వేస్తే ఇంకా ఫాస్ట్ పోతుంది. థర్డ్ గేర్ వేస్తే ఇంకా ఫాస్ట్ పోతుంది. 4 గేర్లు వేసి ఇంకా ఫాస్ట్ అవుతాయి. 5 గేర్లు వేసి ఇంకా స్పీడ్. 6 ఉంటాయి మొత్తం. 6 గేర్లు అంటే ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు, పైకి ఎగురుకుండా మీరు స్పీడ్గా వెళ్ళలేదంట. హల్లెలూయా. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. పైకి అంటే ఇప్పుడు కింద పోతారు కొంతమంది, కొన్ని పక్షులు కిందనే పోతాయి. కానీ పక్షిరాజు ఎక్కడ పోతాడు? పైన, ఆకాశం పైన. అంటే ఇన్ని రోజులు మనం ఇక్కడ ఉన్నామేమో, కానీ దేవుడు ఏమంటుండు, మనల్ని పైకి తీసుకెళ్తా అంటున్నాడు. హల్లెలూయా. పక్షిరాజు ఎక్కడ ఉంటే ఒక్కడే ఉంటాడు కదా. పక్షిరాజు మనకి ఎక్కడ వేసినా ఒకటే పక్షి రాజు. ఎవరు? గద్ద, గద్దలు. అవి ఒకటే కనిపిస్తాయి. ఇట్లా గుంపు కాకులు పక్షులు లెక్క పోవు. అవి ఇక్కడెక్కడే పోతాయి. మళ్ళీ పక్షులు అవన్నీ ఇక్కడెక్కడే పోతాయి. కానీ గద్దలు, ఇవి పక్షిరాజు ఇక్కడ పోతాడంట, పైన ఎగురుతాడంట. హల్లెలూయా. దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి ఈ సంవత్సరంలో ఆయన సిద్ధపరిచిన సంవత్సరం అంట ఇది. హల్లెలూయా. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. ఇన్ని రోజులు మనము కిందనే చిన్న ఇబ్బందులు, చిన్న వాటితోటే సరిపెట్టుకుంటున్నామేమో. అరే ఇది ఇంతే ఉంది, సరిపోవట్లేదు, ఇగో ఈ ఇరుకులో ఉన్నాము, ఇంకా ఇగో ఈ అద్దె ఇల్లు, ఇగో ఈ ఇంట్లో సరిపోని ఇల్లు, ఇంకా ఇది ఇరుకులో చిన్నగా సరిపెట్టుకుని నడిపిస్తున్నామేమో. కానీ ఈరోజు ఈ సంవత్సరము దేవుడు ఏమిస్తున్నాడంటే వాగ్దానము, మీరు పైకి ఎగిరి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. అక్కడ ఎంత విశాలంగా ఉంటుందంట. అక్కడ ఎంత విశాలంగా సమృద్ధి, సస్యశ్యామలము, మంచి ఆరోగ్యము, సమాధానము, సంతోషము. హల్లెలూయా. ఎందుకంటే మనం యెహోవా కొరకు ఎదురు చూచువారు అంట. ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె ఎగురుదు. అంటే పక్షిరాజు ఏ విధంగా అయితే తన బాడీ ఏ విధంగా అయితే రెన్యూ చేసుకుంటుందో, బలాన్ని, నూతన బలం పొందుకుంటుంది. పక్షి ఏం చేస్తుంది అంటే కొండ మీదకి వెళ్తుంది. ఒక పైన కొండ మీదకి వెళ్తుంది. 80 సంవత్సరాలు వచ్చినాక కొండ మీదకి వెళ్ళి ఆకులన్నీ తీసేసుకుంటుంది. పక్షిరాజు ఆకులన్నీ తీసేసుకొని ఒక 40 రోజులు 30 రోజులు పక్కకు ఉంటుంది. తర్వాత నూతనంగా దానికి రెక్కలు వస్తాయి. నూతన రెక్కలు వచ్చి అప్పుడు ఇంకా పైకి ఎగుతుంది, బలం పొందుకుంటుంది, నూతన బలం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మనం ఆ విధంగా ఉన్నామేమో, కానీ ఇప్పుడు ఏమంటాడంటే దేవుడు నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు. హల్లెలూయా. ఇక మనం అలసిపోమంట. ఇన్ని రోజులు మనం అలసిపోయామేమో, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. హల్లెలూయా. ఇక సొమ్మసిల్లగా దేవుని రాజ్యం కొరకు మనం పరిగెత్తే వారమే ఉంటామట. హల్లెలూయా. కీర్తనలు 18 అయిపోయింది కదా, 18:32 చదివాం. అయితే దేవుడు ఇంకొక వాగ్దానం కూడా మనకి ఇస్తున్నాడు. ఇయర్ ఆఫ్ ఓవర్కమ్ అంటే జయించు వారిగా మనం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో మనల్ని మొదటిగా బలంను అనుగ్రహిస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి రెండోది, నీవు జయించు వారే ఉంటావంట. హల్లెలూయా. నువ్వు ప్రతి సంవత్సరము 23 సంవత్సరము 24వ సంవత్సరము జయించలేదేమో, కొన్ని బలహీనతలను జయించలేదేమో,
కొన్ని అనారోగ్యం జయించలేదేమో, కొన్ని అప్పులు, కొన్ని సమస్యలను జయించలేదేమో, కొన్ని కళలు వస్తున్నాయి, కొన్ని వ్యాధులు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అనుకుంటాం. కానీ ఈ సంవత్సరము దేవుడు ఏమంటున్నా అంటే వాటన్నిటిని మీరు జయిస్తారు అంటున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు జయిస్తారు అంటున్నాడు. యోహాను 16:33 ఇయర్ ఆఫ్ ఓవర్కమ్ అంటే ఈ సంవత్సరము మీరు జయించే వారే ఉంటారు. ఈ సంవత్సరము మీరు బలాన్ని ధరించుకొని ఉంటారంట, జయించే వారే ఉంటారంట. యోహాను 16:33 జాన్ 16:33 జయించు వారమై ఉంటాం ఈ సంవత్సరంలో మనం. కాబట్టి ఈ వాగ్దానము దేవుడు జయించు వారే ఇస్తున్నాడు. యేసు నాయందు మీరు 16 సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నేను జయించి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ పక్షాన ఉన్నవారు జయించిన వారు, నీ దేవుడు జయించి ఉన్నాడు కాబట్టి నీవు కూడా జయిస్తావు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరము నీవు జయిస్తావు, ఎందుకంటే నీ దేవుడు జయించిండు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి నీవు కూడా జయిస్తావు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ సంవత్సరం మనల్ని దేవుడు జయించే వారిగా చేయబోతున్నాడు. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా నీవు జయించేవాడివి అని గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోవద్దు, నేను జయించేవాడిని, నేను జయించుటకు ఈ సంవత్సరంలోకి వచ్చాను నేను. హల్లెలూయా. 1 యోహాను 5:4 నేను జయించుటకే వచ్చినాను, ఎందుకంటే ఆయన లోకమును జయించిండు కాబట్టి నేను కూడా లోకాన్ని జయిస్తాను. హల్లెలూయా. 1 యోహాను 5:4 1 John chapter 5 and verse 4 ఈ వాగ్దానము దేవుడు జయించు వారిగా మనకి ఈ వాగ్దానం ఇచ్చాడు. రెండో వాగ్దానం 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. అక్కడ ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించువారు. మనము దేవుని మూలముగా మనము జన్మించున్నాము. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం దేవుని మూలంగా పుట్టిన వారందరూ జయించువారని ఇక్కడ రాయబడింది. అదే వచనము ఇక్కడ కూడా రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం 1:12 తను ఇందరు అంగీకరించుదురు వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. హల్లెలూయా. అంటే ఎందరైతే ఆయన నామమును అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు అనుటకు ఆయన అధికారం అనుగ్రహించినారట. అయితే ఎవరైతే దేవుని పిల్లలో వారందరూ ఏమై ఉన్నారంట? జయించి ఉన్నారంట. 1 యోహాను 5:4 మనం ఇందాక చదువుకున్నాం. ఎవరైతే దేవుని కుమారులై ఉన్నారో వారందరూ జయించి ఉన్నవారంట. హల్లెలూయా. అంటే మనమందరం ఎవరమంటే జయించి ఉన్నాం. హల్లెలూయా. మనమందరము జయించిన వారమని దేవుడు మరలా ఆయన కుమారులుగా మనము జయించి ఉన్నామంటున్నాడు. 1 కొరింథీయులు 15:57 1 కొరింథీయులు 15:57 1 కొరింథీయులు 15:57 1 Corinthians 15:57 15:57
ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించి ఉన్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. 53 నుంచి చదువుకుందాం అర్థమైతే. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైన అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం ఏమైందంట? మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరెను. ఆమేన్. చదువు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. అంటే ఆయన బలాన్ని, ధైర్యాన్ని, ఆయన యొక్క విజయాన్ని మనకిస్తున్నాడు ఈ సంవత్సరంలో. హల్లెలూయా. మరణం మీద కూడా అధికారము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. జయము అంటే విక్టరీ. ఈ సంవత్సరం మనము జయించే వారమై ఉన్నాం. జయించేవారు దేన్ని జయిస్తారు? మరణాన్ని కూడా జయిస్తారంట. హల్లెలూయా. మరణం మీద కూడా అధికారం ఇచ్చుటకు నేను జయించు వారినై ఉన్నాను కాబట్టి మీరు కూడా జయిస్తారంటున్నాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8:37. అంటే మనము ఈ సంవత్సరము దేవుడు రెండో వాగ్దానము జయించు వారం అంటున్నాడు. మొదటిగా ఆయన సామర్థ్యాన్ని ఇచ్చిండు, బలాన్ని ఇచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ రెండోది రోమీయులు 8:37. రెండోది ఆయన జయించు వారమై ఉన్నామంటున్నాడు. అయినను మనలను ప్రేమించిన వారిని ద్వారా మనము అన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాము. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే అత్యధికమైన విజయమును మీరు చూస్తారంటున్నాడు. హల్లెలూయా. అంటే అత్యధికమైన విజయం మీరు ఎప్పుడైనా చూసిరా? ఇప్పుడు విక్టరీ గెలిచిన ఒక పెద్ద ఏదైనా ఎక్కినప్పుడు పెద్ద కొండ ఉంటే ఎవరెస్ట్ ఎక్కి పైన జెండా పెడతారు కదా, నేను జయించిన అంటాడు కదా, నేను ఈ పెద్ద కొండను ఎక్కాను, జయించాను అంటాడు. అదేవిధంగా దేవుడు కూడా మనకంటున్నాడు అత్యధికమైన విజయాన్ని మీకు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఎక్కలేని కొండలను ఎక్కించువాడు. హల్లెలూయా. అంటే ఈ సమస్యను జయించలేము అనుకుంటాం కదా, ఈ సమస్యలను మేము అధిగమించలేము. ఈ సంవత్సరంలో ఎన్నో అధిగమించలేకపోయినాం. సొంత ఇల్లు అనుకున్నాం, చాలామంది సొంత ఇల్లు అనుకున్నారు, కానీ సొంత ఇల్లు ఈ సంవత్సరం పొందుకోలేదే అని చాలామంది అనుకున్నారు. అంటే దాన్ని జయించలేకపోయాం అనుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు జయిస్తారంటున్నాడు. హల్లెలూయా. ఎక్కలేని కొండలను ఎక్కిస్తా. ఎక్కలేని ఏదైతే సమస్య, పెద్ద పెద్ద సమస్యలు, కొండలాంటి సమస్యలు ఉన్నాయేమో వాటన్నిటిని నేను జయింపజేసి వాటన్నిటి మీదకి మిమ్మల్ని ఎక్కించగల దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఏ వ్యాధి అయినా సరే, అది పెద్ద వ్యాధి అయినా, ఎంత పెద్ద కొండ అయినా సరే, దేవుడు ఏమంటున్నాడు నేను వాటన్నిటిని జయించి ఉన్నాను. హల్లెలూయా. నేను వాటన్నిటిని జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా జయిస్తారు ఈ సంవత్సరము. ఈ సంవత్సరము, పోయిన సంవత్సరం మీరు జయించలేదేమో 24లో, కానీ 25లో మీరు జయించబోతున్నారు అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. 1 యోహాను 4:4. 1 యోహాను 4:4. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు
దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. 5వ అధ్యాయం 5వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయము 5వ వచనం. వారు యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటారు అంటే మనమే దేవుని పిల్లలమై ఉన్నాం కాబట్టి దేవుడు ఎవరు జయించేవారు? మనమే జయించేవారు అన్నమాట. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవ్వడు? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు ఇక్కడ క్లియర్ గా యోహాను రాసిన పత్రికలో ఏమని రాస్తున్నాడంటే ఎవరు జయించిన వారు? దేవుని కుమారుడిగా దేవుని అంగీకరించిన వారు జయించిన వారంట. హల్లెలూయా. అంటే మనము జయించిన వారం అని అంటున్నాడు. మనమే జయించిన వారము. మీరు దేవుని అంగీకరించి దేవుని కుమారుని మీరు అంగీకరించారు కాబట్టి మీరు జయించిన వారు. మీరు ఈ యొక్క వ్యాధులను జయించిన వారు, ఈ రోగాన్ని జయించిన వారు, ఈ యొక్క సమస్యలన్నింటినీ మీరు జయించి ఉన్నారు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే మీరు కాకపోతే ఇంకెవరు జయించి ఉన్నారు అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసి ఉంది. అక్కడ మీరు తప్ప, యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? మరి ఎవడు అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసాను కదా. ఎందుకు ఇచ్చినంటే మరి మీరు కాకపోతే ఇంకెవరు జయించిర్రు? మీరు మర్చిపోవద్దు, మీరు లోకమును జయించి ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మీరే ఈ లోకమును జయించేవారు. ఎందుకంటే మీరు దేవుని కుమారుని నమ్మి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు అపవాది మీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పాలి? నేను దేవుని కుమారుని అంగీకరించిన, నేను నిన్ను జయించి ఉన్నాను. హల్లెలూయా. ఆ అపవాదిని కూడా మనం జయించే ఉన్నామంట. ఆ వ్యాధిని మనం ఆల్రెడీ జయించి ఉన్నాం. ఆ రోగాన్ని మనం జయించి ఉన్నాం. ఆ అప్పును మనం జయించే ఉన్నాం. అంటే వాడేం చేస్తాడు? నీకు నువ్వేం జయించలేదు అని ఇట్లా అబద్ధం ఆడతాడు. కానీ మనం జయించే ఉన్నాం. మీరు కాకపోతే ఎవరు జయించిర్రు? ఇక్కడ రాయబడి ఉంది క్లియర్గా. అందుకే క్వశ్చన్ మార్క్ వేసిండు. నీవు కాకపోతే ఇంకెవరయ్యా జయించింది? నీవే జయించినవు అంటాడు. హల్లెలూయా. అర్థమైందా? అంటే నువ్వు ఆల్రెడీ జయించినావు, కానీ నీకు వాడేం చేస్తుండు? ఇట్లా పైన ఇట్లా చేస్తారు కదా, అంటే ఏదో పూసినట్టు పైన షోప్ టాప్ చేసినాడు. అంటే నీవు జయించి ఉన్నావు అనేది నీకు తెలియకుండా చేసిండు. నేను నీ మీద అధికారం నాకు ఇచ్చిండు దేవుడు, నేను జయించి ఉన్నాను, లోకమును అంతను జయించి ఉన్నానంట. ఇక్కడ రాయబడింది క్లియర్గా. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు లేడు. మరి ఎవరు లేడు? ఇక ఎవరు లేవు? దేవుని కుమారునిగా ఎవరైతే అంగీకరించిండో వాడే ఈ లోకమును జయించువాడు. హల్లెలూయా. అంటే ఎవరు జయించకపోయినా మనము జయిస్తామంట ఈ సంవత్సరం. హల్లెలూయా. అనేకులు ఓడిపోయవచ్చు, రోగం అనేకులను తినేసింది, అనేకులను అప్పులలో అనేకులు చనిపోయారు, అనేకులు వ్యాధులలో అనేక సమస్యలలో జయించలేక ఓడిపోయారు. కానీ ఎవరైతే దేవుని నామమును అంగీకరించి దేవుని కుమారుని అంగీకరించారో వాడు జయించిండంట. హల్లెలూయా. అంటే మనము జయించిన వారము. హల్లెలూయా. ఆ సంవత్సరంలో ఏదైతే వాటన్నిటిని మనం జయించినాం. ఏ బలహీనత, ఏ అనారోగ్యం, ఏ అప్పులైనా ఏదైనా సరే. ఎందుకంటే మనం దేవుని కుమారుని నమ్మి ఉన్నామంట. హల్లెలూయా. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అంటే ఎవడు జయిస్తాడంటే యేసు దేవుని కుమారుడని నమ్మిన వాడు లోకమును జయించిందంట. హల్లెలూయా. అంటే మనం ఎవరిని? దేశేను కుమారుని అంగీకరించినాం కాబట్టి మనము జయించినమాట. హల్లెలూయా. 1 యోహాను అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా 2 వచనాలు ఉన్నాయి. ప్రకటనలు 3:21. ప్రకటనలు 3:21. దీని తర్వాత లాస్ట్ ఒక వచనం అంతే. కరెక్ట్ సమయం అయిపోతుంది. కరెక్ట్ సమయానికి 5 నిమిషాలు ఉంది ఇంకా. ప్రకటనలో 3:21. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము
జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములో అది కూడా చదవండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. సంఘంలో ఇప్పుడు దేవుడు మనకు తన ఆత్మ ద్వారా ఈ మాట చెప్తున్నాడంట. హల్లెలూయా. ఏమంటున్నాడు అంటే, నేను జయించి 21వ వచనం 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించి నా తండ్రి, ప్రకటనలు 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. సంఘముతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసయ్య ఏమంటున్నా అంటే, నేను జయించిన వాడనై. హల్లెలూయా. అంటే ఆయన ఏం చేసిండు? లోకాన్ని జయించిండు. ఆయన లోకంలో ఉన్నప్పుడు వ్యాధి ఆయనకు రాలేదు, లేమి రాలేదు. ఆయన 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టిండు, లేమి లేదు, అప్పు లేదు. మళ్ళా ఆయన రోగులను స్వస్థపరిచిండు, అనారోగ్యం ఆయనను జయించలేదు, ఆయననే అనారోగ్యాన్ని జయించిండు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లోకాన్ని జయించి తండ్రి సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనతో ఏమంటున్నాడు అంటే, జయించువాడిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. ఏమంటున్నాడు అంటే, మీరు కూడా నాతో పాటు ఆ సింహాసనం కూర్చుంటకు మీరు కూడా జయించి ఉన్నారంటున్నాడు. హల్లెలూయా. అంటే మనము కూడా ఈ సంవత్సరంలో ఆయన బలము ధరించుకొని జయించి ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నటకు ఆయన ఈ యొక్క 2025 సంవత్సరం మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. అంటే జయించు వారము. మేము అప్పులను జయించినాం, వ్యాధులను జయించినాం, అన్ని జయించి ఆయనతో పాటు సింహాసనం మీద, ఆయన సింహాసనం మనకి ఇచ్చినట్టు. హల్లెలూయా. మన గొప్ప భాగ్యం ఇది. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నటకు మనకి ఈ యొక్క సంవత్సరంలో జయించే వారిగా మనం చేయబోతున్నాడు. హల్లెలూయా. జకర్యా 9:9 లాస్ట్ వచనం. జకర్యా 9:9. జకర్యా లాస్ట్ అధ్యాయము మత్తయి ముందు ఉంటుంది. మత్తయికి ముందు తర్వాత మలాకి ముందు జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. హల్లెలూయా. మనల్ని అంటాడు సియోను నివాసులారా అంటే ఎవరు? సియోను అంటే సంఘం. సంఘములో ఉన్నవారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు వస్తున్నాడు? రాజు. ఇక్కడ రాయబడు నీ రాజు నీతిపరుడుగా. నీ రాజు అంటే ఎవరంటే యుద్ధమును జయించిన వాడు రాజు. అంటే ఇక్కడ జయించు వానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇక్కడ జయించు వాడికి సాదృశ్యము. ఈ మాటలు ఏంటి అంటే దీనికి సాదృశ్యం అంటే జయించిన వానికి సాదృశ్యం. హల్లెలూయా. జయించిన వాడుగా ఆయన వచ్చుచున్నాడంట. కాబట్టి ఆయన జయించిన వాడు కాబట్టి మనం కూడా జయించిన వారము. హల్లెలూయా. ఈరోజు 2 వచనాలు మనం మాట్లాడుకున్నాము. ఒకటేమో బలము ధరించేవాడు ఆయనే మనకి. ఇంకోటి జయించిన వారం. 2 వాగ్దానాలు ఇచ్చింది దేవుడు మనకి. బలాన్ని ఇచ్చిండు దేవుడు. ఈ సంవత్సరం ఏంటంటే బలమును ధరింపజేసిండు.
వస్త్రము ధరించుకున్నామంటే మాకు బలం ఉన్నట్టు, బలాన్ని ధరింపజేసిండు. ఇంకొకటి మనల్ని జయింపజేసిండు. అంటే రెండు, ఒకటేమో బలాన్ని ఇచ్చిండు. ఈ సంవత్సరం మనకు నూతన వాగ్దానం ఏంటంటే ఆయన బలాన్ని ధరింపజేసిండు. ఇంకొకటి ఏమో ఆయన జయమునిచ్చిండు. హల్లెలూయా. అంటే నువ్వు ఏదైతే ఓడిపోయినావో ఎన్ని సంవత్సరాలుగా, ఇక మీద ఓటమి లేకుండా జయాల్ని చూస్తావంట. హల్లెలూయా. పక్షిరాజు వలె బలం పొందుకుంటావంట. రెండు, బలము జయము. హల్లెలూయా. బలము జయం గుర్తుపెట్టుకో రెండు. మనం బలమై ఉన్నాము, బలము ధరించుకున్నాము, జయము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాము. 2 వాగ్దానాలు మాకు ఇచ్చావు ప్రభా. ఇంకా ఈరోజు ఇంకా 2-3 వాగ్దానాలు అవునయ్యా మాకు ఇంకా ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాగ్దానము బలమును ధరింపజేస్తానని వాగ్దానం ఇచ్చినావు ప్రభా. అదేవిధంగా జయింపజేశావు. మీరు జయించి ఉన్నారు అన్నారు ప్రభా. అపవాదిని మీరు జయించి ఉన్నారు, లోకమును జయించి ఉన్నారు. అవునయ్య బలమును ధరించుకొని పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అన్నావు ప్రభా. అవునయ్యా మేము ఈ సంవత్సరంలో నూతనమైన బలము కలిగి, నూతన బలము కలిగి అవునయ్యా విజయము పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగురుదామన్నావు ప్రభా. ఈ సంవత్సరం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ నూతన సంవత్సరంలో నూతన బలం పొందుకొని విజయము చూసి అనేకులని వైపు తిప్పుటకు అనేక ఆశీర్వాదములను పొందుకొని పైకి ఎగిరి అనేక బలమును కొనికి అవునయ్య ఆశ్చర్యకారములను పొందుకొని నీ ఆశీర్వాదములను నింపి మహిమకరమైన ఆశ్చర్యకార్యములను అవునయ్య మా పట్ల జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.